కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రసవత్తరంగా తయారైంది. 2.5 సంవత్సరాల క్రితం భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య అప్పట్లో సీఎం పదవి కోసం పోటీ పడిన డికే శివకుమార్ని అధిష్టానం సముదాయించి సిద్ధరామయ్య శివకుమార్ మధ్య అధికార పంపిణీ చెరో 2.5 సంవత్సరాలు జరుగుతుందని అధిష్టానం నిర్ణయించినట్లు, ఆ మేరకే సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు అప్పట్లోనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా ఇది కొందరు పెద్దల మధ్య జరిగిన అవగాహన ఒప్పందంగా మిగిలిపోయింది. సిద్ధరామయ్యకు కర్ణాటక రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉంది, ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది. అదే సమయంలో డికే శివకుమార్ కి కింగ్ మేకర్ గా పేరుంది. పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను నిలబెట్టడంలో ఆయన చేసిన కృషి తిరుగులేనిది. ఆర్థికంగా పార్టీకి చాలా కాలంగా ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ఇదే క్రమంలో గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషి ఇప్పటికీ కర్ణాటక ప్రజలకు బాగా పరిచయం. మొదట్లోనే ఆయనే సీఎం అవుతారని కూడా అందరూ ఆశించి ఓట్లు వేసినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంటే ఒక ట్రెండ్ సెట్టర్గా డికే శివకుమార్ కి పేరుంది. అయితే వయసు రీత్యా పెద్దవాడైన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి పోటీ పడడం, మొదటిసారిగా ఆయనకే 2.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవడం, వెనక్కు తగ్గిన శివకుమార్ అధిష్టానం మీద ఉన్న నమ్మకంతో ఇంతకాలం వేచి ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య ప్రభుత్వం పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు అధికార మార్పిడి అనే అంశం తెరపైకి వచ్చింది. అధిష్టానం పైన డికే శివకుమార్ ఒత్తిడి పెంచారు. ఇప్పటికే డికే శివకుమార్ ని బీజేపీ పార్టీలోకి తీసుకునేందుకు మోడీ సర్కార్ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి ఆయన మీద ఐటీ, ఈడీ కేసులు కూడా పెట్టి ఆయన్ని జైలు పాలు చేసింది. అయినా ఆయన కాంగ్రెస్ కు నమ్మిన బండుగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి న్యాయబద్ధంగా ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశమే ఎక్కువగా ఉందని, ఒకవేళ ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే కాలం చెల్లిన విధానాలతో ఇప్పటికే పట్టు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా దిగజారిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. రాజస్థాన్ లో ఇలాగే అశోక్ గెహ్లట్ అధికారానికి అడ్డపడి యువ నాయకుడైన సచిన్ పైలట్ ని తొక్కేయడంతో ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే బీజేపీ పరమైంది. అదే పరిస్థితి ఇక్కడ ఉంటుందని, కాబట్టి వెంటనే డికే శివకుమార్ ని కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రకటించడమే కాంగ్రెస్ కి లాభదాయకమని కూడా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.